నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఏపీ సర్కారుతో సత్సంబంధాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్. ఎఫ్పిఓల హబ్గా కరీంనగర్. కిసాన్ జాగరణ్ సదస్సులో రైతులకు భక్తుల సూచనలు. కరీంనగర్లో ఆకట్టుకుంటున్న హస్తకళా మేళా. సమ్మర్ వెకేషన్లో పెరిగిన గిరాకీ. ఇక వార్తల వివరాలు. తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటామన్నారు. ఉభయ రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా కృషి చేస్తానన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. తిరుమలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వం సహకారం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంను కలుస్తానన్నారు రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమలలో ప్రభుత్వం తరపున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమల దర్శనానికి రావడం ఇదే తొలిసారి. తన కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ మొక్కు తీర్చుకున్నారు. కొండపై మనువడి పుట్టు వెంట్రుకలు తీశారు. రేవంత్ రెడ్డికి శ్రీవారి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ
స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది. వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని. కిసాన్ జాగరణ్ పేరుతో రైతు చైతన్య సమావేశాలు నిర్వహిస్తున్నారు పోల్సాని సుగుణాకర్రావు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో కిసాన్ జాగరణ్ సదస్సు నిర్వహించిన ఆయన శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులచే రైతులకు పలు సూచనలు, సలహాలు ఇప్పించారు. అధునాతన వ్యవసాయం, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలపై ఇందులో చర్చించారు. కరీంనగర్ శివారులోని చింతకుంట రైతు సంక్షేమ సంఘ భవనంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నిర్వాహకులతో కలిసి ప్రగతిశీల రైతుల సమావేశం నిర్వహించారు. దీనికి కిసాన్ జాగరణ అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్రావు అధ్యక్షత వహించగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తుల సాగుపై ఆయా కంపెనీల ప్రతినిధులచే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సుగుణాకర్రావు. సీడ్స్ హబ్గా ఉన్న కరీంనగర్ను రానున్న రోజుల్లో FPOల హబ్గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సాగు మొదలు విత్తనాల సరఫరా నుండి పంటల కొనుగోళ్లు వరకు ఆయా కంపెనీల ప్రతినిధులే చూసుకుంటారని, దీనివల్ల రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. మన రైతులకు ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది, ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుందనే విషయంలో అవగాహన కొరకు కిసాన్ జాగరణ్ అనే సంస్థ పేరు మీద ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఫార్మర్సు, FPO సభ్యులు కాదు, FPO డైరెక్టర్సు, చైర్మన్స్ యొక్క సమావేశం ఏర్పడడం జరిగింది. ఇందులో దాదాపు 10 FPOలు పాల్గొన్నాయి. చాలామంది రైతులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్సు, ఇది మామూలు రైతుల సమావేశం కాదు. వినూతన ఆలోచనలో కొత్త పద్ధతులు అధిక పంటలు పండించడం, ఆ పంటను మనమే మార్కెటింగ్ చేసుకోవడం అనే ఉద్దేశంతో చేసినాం. దీనికి బయట నుంచి వెళ్ళి సైంటిస్టులు, మార్కెట్ ఎక్స్పర్ట్స్లు, వివిధ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. రాబోయే రోజులలో ఈ FPOs ద్వారా వివిధ కంపెనీలతో టైఅప్ చేయించడం, అంటే ఒప్పందాలు చేయించడం, వాళ్ళే ఉత్పత్తి విషయంలో సహాయ సహకారాలు అందజేస్తూ మరియు ఆ ఉత్పత్తులను వాళ్ళే కొనుగోలు చేయడం, దానివల్ల రైతు ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో కూడా 2 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాం మేము. దీన్ని రాబోయే రోజులలో ఇంకా ఎక్కువగా తీవ్రతరం చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలు రైతులకు నేరుగా వాళ్ళే విత్తనాలు ఇస్తాయి, వాళ్ళే సహాయ సహకారాలు అందిస్తారు, వాళ్ళే సలహాలు ఇస్తారు, ఆ పంటను కూడా వాళ్ళే కొనుగోలు చేస్తారు. దానివల్ల రైతులు ఎక్కువగా లాభం కూర్చుంటుంది. ముఖ్యంగా చిన్నకారు రైతులు ఎవరైతే ఎకరం ఉన్నారు, 2 ఎకరాలు ఉన్నారు, అరెకరం ఉన్న చిన్న రైతులకు ఎక్కువగా లాభం చేకూర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ కమిటీ సభ్యులతో కలిసి సత్కరించారు. కాగా LMD కాలనీలో శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకం, సహస్ర కలశాభిషేకం, హోమం, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి వసతులు కల్పించారు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింకా శ్రీనివాస్, కవంపల్లి మహేష్, గాండ్ల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి ఉన్నారు. నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా ఈరోజు పూజలు, తర్వాత అభిషేకం కూడా జరిగింది. దీనికి ప్రధానంగా అర్చకులు మన లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజలు అనేది నిర్వహించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ, భక్తులు కానీ ఈరోజు పాల్గొన్నారు. దీనికి ఈరోజు మనకు అంజనేయుల స్వాములు కూడా అందరూ ఈ నల్లగొండ గ్రామంలో పాల్గొని ఇవాళ భిక్షా కార్యక్రమం పెడుతున్నారు. దీనికి అందరూ కూడా మనకు ప్రజలందరూ ముందుకు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పోతే ఒక్కటే మీకు ప్రజలకు అందరికీ చెప్పేది, మా నల్లగొండ గ్రామంలో టెంపుల్ ఇంకా అభివృద్ధి అనేది చాలా ఉన్నది. దీనికి దాతలు ముందుకొచ్చి కూడా మా టెంపుల్ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోయేది ఒకటే, మా
నల్లగొండ గ్రామంలో గుట్ట చుట్టూ సీసీ రోడ్డు కావాలి, ముఖ్యంగా మాకు టెంపుల్కు కాంపౌండ్ కావాలి. శ్రీ తాపాలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు ప్రొద్దున ఆరగింపు, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు, అదేవిధంగా 108 కలశాలతో సహస్ర కలశాభిషేకం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం కూడా స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా హోమం తర్వాత కూడా ఈ యొక్క భక్తుల తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. దీని తర్వాత కూడా ఈ నృసింహ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి మాల దీక్షాదారులందరికీ కూడా కేంద్ర ప్రేమలత ఎల్లారెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నృసింహ జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా ధాన్యం టెండర్లలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి కాంట్రాక్టర్కు అప్పగించిందని, 3 నెలల్లో మొత్తం ధాన్యం లిఫ్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లిఫ్ట్ చేయలేదని అన్నారు. మిల్లర్లను కాంట్రాక్టర్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని, క్వింటాలుపై 16 రూపాయలు తక్కువకు అడుగుతున్నాడని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, తూలా భాస్కర్రావు, జయంత్, సంపత్ పాల్గొన్నారు. కేవలం రేట్లు తగ్గించి కమిషన్లు తీసుకునే ప్రయత్నం దయచేసి చేయకండి. రైతులు చెమట రక్తం చేసుకొని భార్య పిల్లలతో కట్టి పంటను పండిస్తారు. వాళ్ళ రక్తం తాగితే మనకు పాపమే తగులుతుంది, కానీ ఇంకేం కాదు. దయచేసి నేను 3 మంత్రులు చెప్తున్నాను. ఇప్పుడన్నా మేల్కోండి. ఆ 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్లో వాటిని తీసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ చూడండి, గన్ని బ్యాగ్ సప్లై చూడండి. ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా కూర్చొని అధికారులతో కానీ ఎప్పుడు కూడా రివ్యూ తీసుకున్న పాపన ఈ పంటల కోసం పోయింది లేదు. వాళ్ళకి భయం ఉంది ఏంటంటే బోనస్ అడుగుతారని. 500 బోనస్ ఇస్తా అని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టినరు. ఎక్కడ కూడా సన్న బియ్యం పండిస్తే బోనస్ ఇస్తా అని ఎక్కడన్నా ఒక్క పదం వాడిందా ఉందా? ఈరోజు బట్టి విక్రమార్క అంటున్నారు మొదటగా మేము సన్న బియ్యం ఇస్తాం, తర్వాత దొడ్డు బియ్యం ఇస్తానని. అది కూడా రాయలే కదా. ఈరోజు పేపర్లో చూసినా నేను అన్ని పేపర్లలో మన బట్టి గారు ఏమంటారంటే సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తామంట. ఎందుకు దొడ్డు బియ్యంతో ఎందుకు స్టార్ట్ చేయవు? ఏమైనా వర్జమా? ఏమైనా మంచి రోజు లేదా? సన్న బియ్యం ఏంది, దొడ్డు బియ్యం ఏంది? రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు తప్పనిసరిగా 500 బోనస్ క్వింటల్కు ఇవ్వాలి. అంతే మీరు పెట్టిన మేనిఫెస్టో. తప్పించుకునే అవకాశం లేదు, తప్పిస్తే ఊకునేది లేదు. తప్పనిసరిగా ప్రజల మధ్యాన్ని తీసుకుపోయి నిలబెడతాం. మిమ్మల్ని ప్రజా తీర్పులో మేము ఇద్దరు పోరాడతాం. తప్పనిసరిగా మీరు 500 బోనస్ ఇవ్వాలి. ఇచ్చేదాకా వదిలేది లేదు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు నిర్వాసిత రైతులు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకులలో నేషనల్ హైవే రోడ్డు పనులను అడ్డుకున్నారు రైతులు. బుధవారం మధ్యాహ్నం నిరసన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పరిహారం చెల్లించాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు నిర్వాసితులతో చర్చలు జరిపి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిరసన చేపట్టిన వారిలో కాశీపాక రమేష్, కుంభం శ్రీనివాసరెడ్డి, తారిగొప్పుల సతీష్, న్యాలం సంజీవ్, ఎగుర్ల కనకయ్య ఉన్నారు. డబ్బులు పడేంత వరకు డబ్బులు పడేంత వరకు కింద పోయిన బాధితులకు, నేషనల్ హైవే 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 కింద పోయిన బాధితులకు. దళితుడైన భరత్ పై మరో వర్గం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాగు సంతోష్ కుమార్. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న భరత్ మరో వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడనే నెపంతో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ దాడి చేయించారని ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసిన సిపికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి మామిడిపల్లి చైతన్య, శేఖర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అతడు ఆ ముస్లిం అమ్మాయితోటి గత 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు. ఇదే తరుణంలో అతడు ఆ అమ్మాయిని తీసుకొని కరీంనగర్ వస్తున్న తరుణంలో రహీం అనే వ్యక్తి వాళ్ళను వెంబడించి
తన అనుచరులైన కొంతమంది ఎంఐఎం యువకులకు సమాచారం ఇచ్చి వీరంతా కలిసి మాజీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం కార్యకర్త అయినటువంటి అబ్బాస్ షమీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వీళ్ళంతా అబ్బాస్ షమీ సమక్షంలో తీవ్రంగా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇట్టి విషయాన్ని బాధితుడు మరియు బాధితుడి యొక్క సోదరుడు బజరంగ్ దళ కార్యకర్తలను సంప్రదించి వారికి సమాచారం ఇవ్వగా వారు చాకచక్యంతో గౌరవ సిపి గారికి మరియు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. అంతేకాకుండా బజరంగ్ దళ కార్యకర్తలు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అయిన మాకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మేము పోలీసు వారి సహకారంతో వారిపైన నేరస్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎంఐఎం కార్యకర్తలు కొంతమంది ఈ దుండగులకు వత్సాహ పలుకుతున్నటువంటి కొంతమంది కార్యకర్తలు బజరంగ్ దళ్ను విమర్శిస్తున్నారు. బజరంగ్ దళ్ను విమర్శించే నైతిక హక్కు మీకు ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ముంటే మొన్న ఒక నదీం అనేటువంటి ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె ఉద్యోగం పొడగొట్టి ఆమెను చిత్రహింసలు గురి చేసి మళ్ళీ వేరే పెళ్లికి సిద్ధమైంది. ఆమె ఈ బాధలు తట్టుకోలేక సాక్షాత్ బయటకు వచ్చి ఆమె బాధను వెళ్ళబోసుకున్నాయి. ఒక ముస్లిం యువతిని ప్రేమించినందుకు ఎంఐఎం గుండాలు అహ్మద్ షమీ అనే ఎంఐఎం పార్టీ అధినేత అనుచరులు అబ్బాయిని తీసుకెళ్ళి మన హిందూ తమ్ముడు భరత్ని తీసుకెళ్ళి చాలా చిత్రహింసలకు గురి చేసిండ్రు, దాడి చేసిండ్రు. మరి మా అమ్మాయిలను తీసుకుపోయినప్పుడు కూడా మేము ఇట్లాంటి ప్రతిదాడులే చేస్తామని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాము. అబ్బాస్ షమీ, నువ్వు ఇట్లాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు మేము ఖచ్చితంగా చేస్తాము. జగిత్యాల జిల్లాలో దొంగలు తెగబడుతున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా రాయిట్కల్ పట్టణంలో పట్టపగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి కొల్లగొట్టారు. తిరిగి ఇంటికి వచ్చిన యజమానురాలు విజయలక్ష్మి చిందరవందరగా పడి ఉన్న వస్తువులను చూసి ఆందోళనకు గురయ్యారు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, 1,00,000 రూపాయల నగదు దోచుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేసవి సెలవుల్లో అస్తమానం ఇంట్లో ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. సాయంత్రం వేళల్లో అలా షాపింగ్కు వెళ్లి నచ్చిన వస్తువులు కొనుక్కుంటే ఆ ఆనందమే వేరు. సమ్మర్ వెకేషన్లో రకరకాలుగా ఆకట్టుకునే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారులు. ఆకర్షణీయమైన వస్తువులు అందుబాటులో ఉండడంతో ఎంత డబ్బు పెట్టైనా కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హస్తకళా మేళా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులోని విభిన్న వస్తువులు, వస్త్రాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. హస్తకళా ప్రదర్శనకు కేరఫ్గా నిలుస్తోంది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపం. వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న హస్తకళా రూపాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అఖిల భారత హస్తకళా మేళా చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలలో తయారైన వస్తువులు, కళారూపాలను ఇందులో అందుబాటులో ఉంచారు. కాటన్ చాలా బాగున్నాయండి. కాటన్ శారీస్ చాలా బాగున్నాయి. శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మేము శారీస్ తీసుకున్నాం, చాలా బాగున్నాయి. మంగళగిరి కాటన్, వెంకటగిరి చాలా బాగున్నాయి. నగరంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోని హస్తకళా మేళ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో పిల్లలు ఆకర్షించే విధంగా బొమ్మలు ప్రదర్శించారు. మహిళలకు కావాల్సిన వంట సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువుల వరకు అన్ని రకాల హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. ఇంట్లో షోకేసుల్లో పెట్టుకునే చిన్ని బొమ్మలు, చెప్పులు ఇలా అన్ని రకాల హస్తకళా వస్తువులు ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.
రాజరాజేశ్వరి కళ్యాణ మండపం దీనిలో చేనేత వస్త్రకళలు ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి పెడుతుంటారు. దీనిలో ఎవ్రీ టైం డిఫరెంట్ ఉంటాయి. అన్ని రకాల వస్తువులు, చీరలు కానీ మళ్ళీ క్లిప్స్ కానీ ఎటువంటివైనా కూడా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్, చెవులై, మెళ్ళ వేసుకునే చైన్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. ఇవి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ షాపింగ్ ఒక 2-3 కన్నా తక్కువ ఉండదు. మొన్న బెడ్షీట్స్ కూడా ఒక 6,000 తీసుకున్నా. డిఫరెంట్ అన్ని కలర్స్, డ్యూరబుల్, వర్త్ కూడా దానికి తగ్గ ప్రైజే ఉంటుంది. ఎక్కువ ఏమనిపించదు. చీరలు కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఏముంటాయంటే బ్లౌజెస్ అవి కానీ 100-200కి. బెడ్షీట్స్ కూడా బయట మనం 1000 కొనుక్కుంటే ఇక్కడ 600-700కి అట్లా తీసుకున్నాము. చాలా బాగున్నాయి. నాకైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేనేత వస్త్ర కళాదాన ఒక మినిమం 8,000 దాకా ఒక 3-4 టైమ్స్ వస్తుంటాను నేను. ప్రదర్శనలో ఆహార పదార్థాలు, పచ్చళ్ళు, పూతరేకులు, డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన తిను బండారాలు ఇందులో అందుబాటులో ఉంచారు. ప్రధానంగా ఏపీలోని చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పదార్థాలు నోరూరుస్తున్నాయి. మా దగ్గర పచ్చళ్ళు, కారపళ్ళు, వడియాలు, స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతుంటాయి. మేము ఆంధ్ర పూతరేకులు కూడా దొరుకుతుంటాయి. మా దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. మేము తయారు చేసే డ్వాక్రా మహిళలతో తయారు చేసి మేము ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సేల్స్ బాగుంది. మా దగ్గర టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కరీంనగర్ ప్రజలు బాగా ఎక్కువ సేల్ కొంటున్నారు, ఇష్టపడుతున్నారు, కొంటున్నారు. పికిల్స్ బాగున్నాయి. పికిల్స్ బాగా సేల్ అవుతున్నాయి. రకరకాల పూజా సామాగ్రి, బట్టలు, పూల కుండీలు, ఫ్లవర్ వాజులు, కలర్ఫుల్ చెక్క బొమ్మలు, పొదరిల్లు లాంటి మినీ బొమ్మలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ఎక్కువగా వినియోగించే రుద్రాక్షలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఏకముఖి నుండి 14 ముఖాల రుద్రాల వరకు విక్రయిస్తున్నారు. కరీంనగర్లో మనకు రెస్పాన్సిబుల్ చాలా బాగుందండి. డ్రెస్సులు కానీ, ఇక పూజా వస్తువులు కానీ చాలా కంఫర్టబుల్గా మంచి బిజినెస్ ఉండదండి. మా స్టాల్ వచ్చి సార్ నేపాల్ రుద్రాక్షలు 100% జెన్యున్గా ఇస్తున్నాం. అదేవిధంగా బయట టీవీలో యాడ్ ఇచ్చేవాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయ్యో బయట అంతా కొనద్దండి డూప్లికేట్ అనేసి. ఆ మాత్రం అంతా ఉండదు. మనకు 100% ఈ మాత్రం రుద్రాక్షలు రియల్గా ఇక్కడనే ఒలిచేస్తామండి. కాయలంతా ఇలాగ ఒలిచేస్తాము. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా స్ఫటికమాలు, శంఖములు, శ్రీచక్రాలు, తెల్ల జిల్లాడి వినాయకులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలము, అమ్మవారి చిట్టి గాజులు, గోమతి చక్రాలు, పెద్ద గోమతి చక్రాలు, తామరమాలు, వైజయంతి మాలు, స్ఫటిక మాలు ఉంటుంది. ఇంకా వచ్చి తులసి మాలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ మనకు రుద్రాక్షలు ఎక్కడ కానీ పెద్ద కాయల దాకా దొరుకుతుంది. ఏకముఖి నుంచి 14 ముఖాల దాకా సింగిల్ పెద్ద కాయలు దొరుకుతుంది. మన దగ్గర అట్ట కాకుండా మాలలు కూడా దొరుకుతుంది. ఏకముఖి మాల, 2 ముఖాల మాల, 3 ముఖాల మాల, 4 ముఖాల మాల, 5 ముఖాల మాల, 6 ముఖాల మాల, 7 ముఖాల మాల, అలాగా మనకు 14 ముఖాల దాకా మాలలు కూడా దొరుకుతాయి. రేటు సార్ దాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధంగా ఉంటుంది. 100% ఏంటంటే రుద్రాక్షల్లో పంచముఖి రుద్రాక్ష ఎక్కువ పర్సెంటేజ్ 90% పంచముఖాలే వస్తుంది. ఓన్లీ ఒక 10% దా మిగతా రుద్రాక్షలు వేరే ముఖాలంతా వస్తుంది. చాలా తక్కువ ఉంటుంది అవి ఉత్పత్తి. సార్ ఇక్కడ రుద్రాక్షలు కస్టమర్లు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఏది కావాలో అది అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ తీసుకుంటారు. భారతీయత అంటేనే మనకు గుర్తుకు వచ్చే సాంస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. రంగురంగుల చీరలు, వస్త్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఉప్పాడ, సీకో, మంగళగిరి పట్టు, వెంకటగిరి కాటన్ చీరలు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. సుమారు 1000 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు విలువ చేసే ఖరీదైన చీరలను ఇక్కడ విక్రయిస్తున్నారు. యూపీకి చెందిన కాటన్ షర్ట్స్, ఖద్దరు వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాటన్ శారీస్, వెంకటగిరి డిజైనర్ వేర్స్, కాటన్స్ ఇట్లా మన ప్రొడక్షన్ ఉంది. ఇక్కడ బాగుంటాయి అన్నమాట. మా కరీంనగర్లో అన్నిటికన్నా బాగా సేల్స్ మాకు బాగుంటుంది. అందుకనే ఇంత దూరం వచ్చాం. స్టార్టింగ్ మనకు వచ్చేసి 1000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనకు 7000 వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ కంప్లీట్ హ్యాండ్ మేడే వస్తుంది మాది మొత్తం చేతి మగ్గాల మీద తయారు చేసినవే ఉంటాయి మా దగ్గర. మన దగ్గర మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి, ఉప్పాడ సీకో శారీస్ ఉంటాయి, వెంకటగిరి కాటన్ శారీస్ ఉంటాయి. ఈ 3 రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం. ప్రతిసారి మనకు వస్తూనే ఉంటాయి. గత 15 ఏళ్ళుగా కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఎప్పుడు పెట్టినా వస్తూనే ఉంటాము. కస్టమర్స్ బాగా రెస్పాన్స్ బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా బాగుంటుంది. అందుకోసమని మనం 15 ఏళ్ళుగా కంటిన్యూగా వస్తున్నాం అన్నమాట.
बहुत वैरायटी है, डिफरेंट वैरायटीज़ है, काफ़ी वैरायटी मिलेगी आपको इसमें। ऑल साइज अवेलेबल है, शॉर्ट कुर्ता, लॉन्ग कुर्ता, सब चीज़ आपको मिलेगा। काफ़ी वैरायटीज़ मिलेगी, कुर्ता पैजामा, वाइट शर्ट, छोटा का नहीं है, ओनली बड़ा साइज है बस। हाँ, हाफ शर्ट, फुल शर्ट, लॉन्ग कुर्ता, शॉर्ट कुर्ता, पैजामा, ऑल वैरायटीज़ खादी। अच्छा है, कस्टमर अच्छा पसंद करते हैं, बहुत लाइक करते हैं इसको। डेली यूज़ में अच्छा रहता है, रफ एंड टफ यूज़ रहता है। समर में सबसे अच्छा फाइन है एकदम, समर के लिए। हाँ, स्पेशल समर के लिए सबसे बेस्ट रहता है ये। हाँ, तो खाली स्पेशल समर, हाँ यस, गर्मी में बहुत चलता है, गर्मी के लिए बहुत अच्छा रहता है ये। करीमनगर वाले बहुत पसंद करते, लाइक करते। ఈ హస్తకళా మేళా జూన్ 10 వరకు కొనసాగనుంది. సో సాయంత్రం వేళల్లో అలా వెళ్ళి నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను 1కి 2 సార్లు సరిచూసుకోవాలి, లేదంటే మోసపోక తప్పదు. వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. తరగతులు ప్రారంభం నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లోని అభివృద్ధి పనులు 100కి 100% పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పాఠశాలలో ఎటువంటి లోపాలు లేకుండా విద్యార్థులకు అన్ని వసతులు సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పనుల కోసం నిధులు మంజూరయ్యాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ హెచ్ఎంలను సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆర్ఎండ్బి ప్రత్యేక అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. త్రాగునీటి సరఫరా, విద్యార్థుల యూనిఫామ్స్ తదితర అంశాలపైన చర్చించారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలల్లో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదన్నారు. మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలైన మంచినీరు, టాయిలెట్స్ మరమ్మతులు, విద్యుత్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చేపట్టే ప్రతి పని ఎంతవరకు పూర్తి అయిందనే వివరాలు నమోదు చేయాలని సూచించారు. వేసవి సెలవులు పూర్తి చేసుకుని తరగతుల పునఃప్రారంభమయ్యే నాటికి ఏ పని పెండింగ్ లేకుండా ఉండాలన్నారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. సివిల్ పనులు పూర్తి చేసినట్లయితే పెయింటింగ్ పనులు ఏజెన్సీలు చేపడతాయని తెలిపారు. పాఠశాలల వద్ద బయోఫెన్సింగ్ చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రావు, ఈఈ ఆర్ఎండ్బి శ్రీనివాస్, ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ సంపత్. ఈ నెల 23 నుండి 26 ఆదివారం వరకు స్వామివారి ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. గురువారం రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్, కరీంనగర్, హుజరాబాద్ నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామివారి కళ్యాణోత్సవం 26 బండ్లు తిప్పుట 27 నాడు రథోత్సవం ఘనంగా జరుగును. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచు, మరియు సుందరగిరి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినవి. కళ్యాణం అనంతరం అన్నదానం కలదు. అందరూ భక్తులు పాల్గొనగలరు. కళ్యాణాన్ని చేసుకొని రేపు ఉదయం 11 గంటలకి ఎదుర్కొండ మహోత్సవం, ఆ పైన కళ్యాణం, తరువాత తిరువీధి ఉత్సవం సాయంకాలం ఉంటుంది. సాయంకాలం తిరువీధి ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తర్వాత శాలా ప్రవేశం, అగ్ని ప్రతిష్టాపన, నిత్యహోమం, బలిహరణం కార్యక్రమాలతో రేపటి కార్యక్రమం మనం పూర్తి చేసుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ షిరిడి సాయి భక్త మండలి సత్సంగం సభ్యులు భజనలు, సంకీర్తనలు ఆలపించారు.
సుమారు గంటన్నర పాటు హనుమాన్ చాలీసాతో పాటు హరినామ సంకీర్తనలు పాడారు. నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దేవాలయంలో సంకీర్తనలు ఆలపించే అరుదైన అవకాశం కల్పించిన ఆలయ యాజమాన్యానికి మానపల్లి జ్యువెలరీ నిర్వాహకులు రామారావు, గోపికృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు భజన మండలి గౌరవ అధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకుని మంచి అనుభూతిని పొందామని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో నలుమాచు రాణి, శ్రీరాముల రాము, దయాసాగర్, హరిణి, కుడుదల సతీష్, రామచందర్, రాణి, పద్మ, రెడ్డి, కనకరాజు, చకిలం స్వప్న పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న హనుమాన్ స్వాములకు ఓ ముస్లిం నాయకుడు అన్నదానం చేశాడు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ నుండి కొండగట్టు అంజన్న దర్శనానికి నిన్న బయలుదేరిన హనుమాన్ స్వాములు నేడు మార్గమధ్యలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, గంగాధర, పూడూరు ప్రాంత దేవాలయాల వద్ద సేదతీరారు. వీరికి సుల్తానాబాద్కు చెందిన ముస్లిం నాయకుడు ఎండి రఫీక్ తన సొంత ఖర్చులతో భిక్ష ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో ఎండి రఫీక్, కూకట్ల నాగరాజు, కొయ్యడా రమాకాంత్, గాదం వినయ్, కూకట్ల అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మా ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ పట్టణమే కాదు, భారతదేశం అందరూ కూడా హిందూ ముస్లిం సోదరభావం చాటుతూ, హిందూ ముస్లిం భాయి భాయిలా కలిసిమెలిసి ఉంటూ, ఏ విధంగానైతే రంజాన్ పండుగకు హిందూ సోదరులు ఇఫ్తార్ విందు ముస్లింలకు ఇస్తారో అదేవిధంగా ప్రతి ముస్లిం కూడా హిందువులకు సంబంధించి ఏ కార్యక్రమైనా కూడా ముందుండి ముస్లిం సోదరులు నడిపాల్సిందిగా కోరుకుంటూ ఇటు కార్యక్రమానికి చేసేందుకు అవకాశం ఇచ్చినటువంటి నాగరాజ స్వామికి, రమాకాంత్ స్వామికి, తదితర ప్రతి ఒక్క అంజన స్వాములకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. స్వాములు పాదయాత్ర ద్వారా బయలుదేరి వచ్చిన స్వాములకు సుల్తానాబాద్ మైనార్టీ సభ్యులు గౌరవనీయులు రఫీక్ గారు, పూడూరు, గంగాధర, అలాగే కొత్తపల్లి వరకు పాదయాత్రకు వచ్చిన స్వాములకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఓ ముస్లిం సోదరుడు హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మహమ్మద్ సందాని ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీక్షలో భాగంగా స్థానిక అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వాములు ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. అనంతరం పాఠశాల మైదానంలో సుమారు 100 మంది స్వాములకు ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని భిక్ష ఏర్పాటు చేశారు. 8 ఏళ్లుగా తాము హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే ఏపీ సర్కారుతో సత్సంబంధాలు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్. ఎఫ్పిఓల హబ్గా కరీంనగర్, కిసాన్ జాగరణ్ సదస్సులో రైతులకు భక్తుల సూచనలు. కరీంనగర్లో ఆకట్టుకుంటున్న హస్తకళా మేళా, సమ్మర్ వెకేషన్లో పెరిగిన గిరాకీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.